మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడంతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ అన్నారు. దశాబ్దాల కల నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని అనాదిగా ఉన్న సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2026లో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామంటున్న గూడూరి ఎరిక్షన్ బాబుతో మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురం జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ మార్కాపురం జిల్లా కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నూతన సంవత్సర శుభారంభంలో ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ ప్రాంతంలోని ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంను కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లాగా ప్రకటించారు. పశ్చిమ ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి? మార్కాపురం జిల్లా కేంద్రంగా ఈ రోజు నుంచి పాలన సాగుతున్న నేపథ్యంలో మరి మార్కాపురంలో జిల్లాలో ఎర్రగొండపాలెం పరిస్థితి ఏంటి, ఎర్రగొండపాలెం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాలను ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారితో మాట్లాడి తెలుసుకున్నటువంటి ప్రయత్నం వైకే టీవీ చేస్తుంది. ఎర్రగొండపాలెం ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఏంటి సార్? ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం పురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, అదేవిధంగా కనిగిరి దశాబ్దాల కళ. ఈ ప్రాంతంలో మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆశ. మరి ఈ కళను నెరవేర్చినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించారు, అయిపోయింది. దీని ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి అనేక రకాలైనటువంటి లాభం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దగ్గర 80 పైచిలకు చెంచుగూడాలు, లంబాడి తండలు ఉన్నాయి. అక్కడ ఏదైనా సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్కి వెళ్ళాలన్నా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలన్నా, అదేవిధంగా జిల్లాలో వివిధ శాఖలు ఉన్నటువంటి జిల్లాధికారులను కలవాలంటే కనీసం 2 రోజులు మరి అక్కడ స్పెండ్ చేసి ఒంగోలులోనే ఉండి ఒక అర్జీ ఇవ్వాలంటే కలెక్టర్ గారికి 2 డేస్ పడతా ఉంది. ఈరోజు ఉదాహరణకి పాలుట్లో ఉంది, కుగ్రామం, అదేవిధంగా మర్రిపాలెం, చిన్నారుట్ల, పెదారుట్ల, చిన్నమంతనాల, పెదమంతనాల, చిలకచెర్ల, మురికిమల్ల తండ, నరజాముల తండ, గారపెంట, మరి సంగం తండ, ఇలాంటి మారుమూలమైన ప్రాంతాల నుంచి ఏదన్నా ఒక గ్రామానికి ఒక త్రాగునీరు సమస్య, లేకపోతే ఒక రోడ్డు సమస్య, ఒక భూమి సమస్య కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 2 రోజులు స్పెండ్ చేయాలి. వ్యయంతో కూడుకున్నటువంటి పరిస్థితులు, పేదరికం ఉంది. పేదరికంలో ద్వారా కొన్ని సమస్యల్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోపోలే అన్నటువంటి పరిస్థితుల్లో నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా గ్రామాల్లో ఉన్నాయి. మోడల్ డిగ్రీ కాలేజ్ కూడా అది గతం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వర్క్, గత 5 సంవత్సరాల వర్క్ ఏం జరగలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు మరి దానికి డబ్బులు కేటాయించడం జరిగింది. ఆ పని కూడా పూర్తి అవుతోంది. ఒకవైపు విద్య, ఒకవైపు సంక్షేమం, అంటే సాంఘిక సంక్షేమం, అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా హాస్టల్ భవనాలు నిర్మించడం, మెరుగైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించడం, అదేవిధంగా హాస్పిటల్స్ పనితీరు, ఇప్పుడు ఏదైతే ఆ ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని పిహెచ్సి సెంటర్స్ ఉన్నాయి, వీటి యొక్క పనితీరు, వాటి హాస్పిటల్లో అవసరాలు గుర్తించడం. బ్లడ్ బ్యాంక్ లేదు నిన్నటి వరకు. మనం రీసెంట్గా బ్లడ్ బ్యాంకు ఆల్మోస్ట్ మరి ఈ నెలలోనే బ్లడ్ బ్యాంక్ పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తూ ఉంది. ఒక్కొక్కటిగా మనం గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినాక ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన నాయకులు లేడు, పార్టీ లేదు. మనం తెలుగుదేశం పార్టీ, ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన ప్రాంతం ఆయన స్వయంగా చూశాడు. ఒక 3-4 రోజులు ఈ ప్రాంతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నాడు. చూసి ఈ ప్రాంతం అందరూ వదిలేశారు, దీన్ని మనం ఏ రకంగానే మనం అభివృద్ధి చేయాలా, ప్రతి గ్రామంలో ఈరోజు వేస్తున్నటువంటి పరిస్థితి అది. పోతే రోడ్ల విషయంలో కూడా ఇప్పటికే చాలా రోడ్లు తెచ్చాం, ఇంకా చాలా రోడ్లు తీసుకొని వస్తాం. అదేవిధంగా త్రిపురాంతం టెంపుల్ కూడా ఒక యాక్షన్ ప్లాను, అమ్మవారి గుడికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం 1 కోటి 2 కోట్లతో కాకుండా ప్రత్యేకంగా దోర్నాల్లో కూడా మరొక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ నియోజకవర్గంలో చూసినా ఒకటే అన్నా క్యాంటీన్ ఉంటుంది. మీరైతే 2 చేస్తా అంటున్నారు. ఎలా సాధ్యం సార్? నిజంగా చేస్తారంటారా? చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు గిరిజనులకు ప్రత్యేకించి వారి అభివృద్ధి, వారిని దగ్గర తీసుకోవాలా, వారికి కడుపు నింపాలా, వారికి ఏదో ఒకటి చేయాలని ఒక తపనతో ఆయన ఉన్నారు. సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా
అందుకని నాకు ఆయన మీద విశ్వాసం, నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు దోర్నాల్లో చెంచుల కోసం మనం అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం. అది ఎందుకు చెప్పాము? ముఖ్యమంత్రి గారి మీద నాకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో చెంచు గూడాల నుంచి వచ్చి అన్నం లేకుండా చింత చెట్ల కింద పడుకొని కేవలం మంచినీళ్ళు తాగి హాస్పిటల్లో చూపించుకొని పోయే పరిస్థితి నేను కల్లారు చూశాను. దాని తర్వాత డెఫినెట్గా దోర్నాల్లో పెట్టిస్తాననే ఒక నమ్మకం నాకు ఉంది. అందుకని నేను ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దాన్ని చేస్తారనే విశ్వాసం నాకు. థ్యాంక్ యూ సార్. ఇది మనం చూస్తున్నాము. నూతన జిల్లాలో నూతన సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలతోటి ముందు వెళ్తామనేది. ఏదేమైనా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తాను గెలిచినా ఓడినా తన పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, వైకే టీవీ, మార్కాపురం నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel